విజయవాడలో వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ గూండాయిజం చేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండడం మనకు దురదృష్టకరమన్నారు. టీడీపీ గూండాల దాడికి పోలీసులు వత్తాసు పలికారన్నారు. బ్రాహ్మణ నేత మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. శిబిరంపై దాడి చేసిన ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు సహకరించిన పోలీసులపైన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రైవేట్ కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. యువతతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 175 నియోజకవర్గాల్లో శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేస్తుంటే ఒక గోండాలాగా వీధి రౌడీలాగా వచ్చి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద ముఖ్యంగా మా మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లతో దాడి చేయడం అంటే ఎంతకంటే హీనమైన చర్య ఇంకెక్కడైనా ఉందా? బోండామ్మ అధికారం పర్మనెంట్ అని చెప్పి అనుకుంటున్నాడేమో. నేను బోండామ్మకు ఒకటే చెప్తున్నాను, ఆల్రెడీ ఇప్పటికి 25 నెలలు పూర్తి అయిపోయింది. అంటే నువ్వు ఎల్లకాలం అధికారంలో ఉంటాము అనుకుంటున్నావేమో. రోజులు మారుతాయి. రోజులు మారినప్పుడు మళ్లీ ఈ పరిస్థితులను నీకు రాకుండా చూసుకోమని చెప్పిన మాత్రం నేను హెచ్చరించిన బాగుండమని. ఈ రోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతం కాదు. ఇక్కడంతా రౌడీ పాలన, గోండా పరిపాలన, రౌడీజం, జంగిల్ రాజ్యం జరుగుతుంది, నడుస్తుందన్నారు. ఇది ఒక నిదర్శనం కాదా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.